కేసీఆర్ గారు చేసిన ఉద్యమం ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన మంత్రి పదవి రాజీనామా కానీ రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ చేసిన పోరాటం గతం చిన్నదే. కానీ కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు చేసి ఎన్నిసార్లు కేంద్ర మంత్రికి రాజీనామా చేసిండు, ఎంపీగా రాజీనామా, ఎమ్మెల్యే రాజీనామా చేసిండు, నిరాహార దీక్ష చేసిండు, ఎన్ని రకాలుగా చేయాలో కేసీఆర్ గారు అంత కష్టపడి. అంటే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చిండ్రు, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేదు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. చంద్రశేఖరరావు గారిని ఢీ కొట్టగలిగిన నాయకుడు తెలంగాణలో ఎవరూ లేరు, శూన్యత ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ అలాంటి కేంద్ర మంత్రి పదవిని కూడా గడ్డిపోసలాగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం విశ్లేషణ కదా. ఎన్నిసార్లు ఎంపీలకు రాజీనామా చేశాం ఆత్మగౌరవం కోసం, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలకు రాజీనామా చేశామని చెప్పండి. అంటే అర్థం ఏంటి? పదవుల కోసం పెదవులు పోసుకునే పార్టీ కాదు, పదవుల